ఏంటి, కాలేజ్కి రావా? ఇలాగే బస్ స్టాప్లో కూర్చొని ఉంటావా? కాసేపు ఆగి వస్తాను లేవే, నువ్వు వెళ్ళు. ఏ, నీ హీరో కోసం వెయిటింగా? అవును. ఎందుకే ఇవన్నీ? ఒకవేళ అతను నిన్ను తిరిగి ప్రేమిస్తే అది పెద్ద ప్రాబ్లంగా మారుతుంది, నీకు తెలుసు కదా. నిజమే సౌమ్య, కానీ నేను తన్ని చూడకుండా ఉండలేకపోతున్నాను. మాట్లాడే ప్రయత్నం అయితే ఎప్పటికీ చెయ్యనులే. సరే, జాగ్రత్త. ఈ రోడ్లో పోకిరి విధవలు ఎక్కువగా వస్తారు. పర్వాలేదులే, గౌతమ్ వచ్చే టైం అయింది కదా. ఎవరైనా వచ్చి అల్లరి పెడితే తను చూసుకుంటాడు, నాకేం కానివ్వడు. అబ్బా, నీ కాన్ఫిడెన్స్ ఏంటో నాకు అర్థం అవ్వదే తల్లి. నేను వెళ్తున్నాను, బాయ్. అలా చెప్పి సౌమ్య కాలేజీకి వెళ్ళిపోయింది. కాసేపటికి గౌతమ్ ఆ బస్ స్టాప్ దగ్గరకు వచ్చి ఆగుతాడు. అతన్ని చూడగానే ఆమె కళ్ళు వెలిగిపోతాయి. ఏంటో గౌతమ్, 5 నిమిషాలు నిన్ను చూడడం కోసం 24 గంటలు ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ 5 నిమిషాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. మీ ఆఫీస్ బస్ ఇవాళైనా కాస్త లేటుగా వస్తే బాగుండేది అని దేవుణ్ణి ప్రార్థిస్తూ అతన్నే చూస్తూ ఉంది ఆమె. సడన్గా గౌతమ్ దృష్టి ఆమె మీద పడుతుంది. ప్రతిరోజు నేను వచ్చే సమయానికి ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుందేంటి? యాక్సిడెంట్గా జరుగుతుందా, కావాలనే ఉంటుందా అని అనుమానం మొదలైంది అతనిలో. కాసేపటికి అతని ఆఫీస్ బస్సు వస్తుంది. అతను అందులో వెళ్ళిపోతాడు. ఛ, ఈ బస్కి ఎప్పుడు టైర్లు పంచర్ కావా? టైంకి వచ్చేస్తుంది. ఒక కంట్లో తను కనిపించాడని విపరీతమైన ఆనందం, మరో కంట్లో రేపటిదాకా ఎదురు చూడాలని బాధ. రెండింటినీ మోస్తూ వెళ్ళాలిప్పుడు అనుకుని కాలేజీకి వెళ్ళిందామె. మొదటి క్లాస్ పూర్తయిపోయి మరో క్లాస్కి వేరే లెక్చరర్ వచ్చే సమయానికి క్లాస్లోకి వెళ్ళిపోతుంది. వచ్చావా? నీ గురించి ఇంగ్లీష్ లెక్చరర్ అడిగారు ఈరోజు, ఎందుకు నువ్వు తన క్లాస్లోనే ఉండట్లేదని. ప్రిన్సిపల్కి కంప్లైంట్ కూడా చేస్తానన్నాడు. చేసుకోని, ఏదో ఒక కథ చెప్పొచ్చు. నువ్వు మారవే. నా దగ్గర ఎక్కువ టైం లేదు కదే, నాకు తప్పదు మరి. ఆమె అలా మాట్లాడగానే సౌమ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ తర్వాత వాళ్ళకి క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. కాలేజ్ అయిపోయాక అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ తెల్లారి మామూలే. ఇలా సంవత్సరం నుంచి గడుస్తోంది. కానీ గౌతమ్ మనసులో ఇప్పుడిప్పుడే అనుమానం మొదలైంది. ఆ మరుసటి రోజు, ఇవాళ కూడా ఆ అమ్మాయి ఉందంటే అసలు ఈ టైంకి తను అక్కడ ఎందుకు ఉంటుందో తెలుసుకోవాలి అనుకున్నాడు అతను. ఊహించినట్టుగానే అతను వెళ్లే సమయానికి తను అక్కడే ఉంది. గౌతమ్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది. అతని చూపు ఆమె మీద పడగానే ఏమీ తెలియనట్టు మౌనంగా పక్కకు తిరిగి నిల్చుంది. గౌతమ్ సరాసరి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఎందుకు నటిస్తున్నావు అన్నాడు. అయ్యో, గమనించేసినట్టున్నాడు. ఇప్పుడు ఏం చెప్పాలో ఏమో. నిన్నే. ప్రతిరోజు ఈ టైంకి నువ్వు ఇక్కడే ఉంటావు, ఎందుకని? ఈ బస్ స్టాప్ నీ సొంతమా ఏంటి? నేను కాలేజ్కి వెళ్ళాలి కాబట్టి బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. అవునా? ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. మరి ఇప్పుడు టైం 10 అవుతుంది. ఇప్పటిదాకా కాలేజీకి టైం అవ్వలేదా? ఇంకెప్పుడు అవుతుంది? అయిపోయింది, దొరికిపోయాను. పోనీలే, మొదటిసారి తనతో మాట్లాడే అవకాశం వచ్చిందనుకుంటాను. నిన్నే. కాలేజీకి టైం దాటిపోయాక, బస్సు వెళ్ళిపోయాక కూడా ఇక్కడే ఉంటున్నావు, ఎందుకు? అదంతా నా పర్సనల్ విషయం అండి, మీకెందుకు? అవునా? మరి గుడ్లగూపలా ఇంత కళ్ళేసుకొని కన్నార్పకుండా నా వైపు చూడడం కూడా నీ పర్సనలేనా? నేనేం చూడలేదు మిమ్మల్ని. నువ్వు ప్రతిరోజు నన్ను అలా చూడడం నేనే కాదు, మా ఆఫీస్ బస్సులో ఉండే కొలీగ్స్ కూడా గమనించారు. చెప్పు, ఏంటి విషయం? లవ్వా? అవునని నేను చెప్పలేను గౌతమ్. ఇప్పటికి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి అనుకుని. అలాంటిదేం లేదు, మీరు చూడ్డానికి బాగుంటారు కాబట్టి చూస్తున్నానంతే. హ్యాండ్సమ్గా ఉన్నారు మీరు. నిజం చెప్పాను, ఎందుకు అలా చూస్తారు? అమ్మాయిలు అందంగా కనిపిస్తే మీరు చూడరా ఏంటి? మాకేనా చూసే హక్కులేంది? నీ పేరేంటి? మధు. మధు, చాలా బాగుంది. నువ్వు కూడా బాగున్నావు. థ్యాంక్ యూ. రేపు కూడా ఈ టైంకి ఇక్కడే ఉంటావా? మీరు వద్దంటే ఉండనులేండి. ఉండు, పర్లేదు. లేదు లేదు, రేపటి నుంచి అస్సలు రాను. రావాలి. ఎందుకు? ఎందుకంటే నాకు నువ్వు నచ్చావు కాబట్టి. ఐ లవ్ యూ. వాట్? అలా ఎలా చెప్తారు? అసలు మీకు నాతో పరిచయం కూడా లేదు. అయినా మీ నుండి నేను ఎలాంటి ప్రేమను కోరుకోవడం లేదు. నిన్ను కోరుకోమని నేను చెప్పలేదే. నాకు నచ్చావు, నేను ప్రేమిస్తున్నాను, అంతే. ఇక లైఫ్కి నువ్వేనని ఫిక్స్ అయిపోయాను. నో, ప్లీజ్, ఈ ప్రేమ అది వద్దు. ఎందుకొద్దు?
అదిగోండి మీ ఆఫీస్ బస్సు వచ్చింది, ఇక మీరు వెళ్ళిపోండి. గౌతమ్ తన ఆఫీస్ బస్సుని పంపించేసి, నాకు సమాధానం కావాలి. మా ఇంట్లో ప్రాబ్లం అవుతుంది, అందుకే వద్దు. ప్రాబ్లం ప్రేమకా పెళ్ళికా? జనరల్గా పెళ్ళికే అవుతుంది కదా. అయితే నన్ను పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పకు, సరిపోతుంది. మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడే కదా నాతో కలిసి బతకాలనుంది అన్నారు. ఉంది, కానీ నువ్వు ఒప్పుకోవడం లేదే. మరెలా కుదురుతుంది? అంటే కుదరకపోయినా మీకు ఓకేనా? ఎప్పుడైనా నేను సడన్గా బ్రేకప్ చెప్తే ఫీల్ కారు కదా. అబ్బే, అస్సలు బాధపడను. నీ పరిస్థితి నేను అర్థం చేసుకుంటాను. నిజమా? అవును. ఇప్పుడు నువ్వు నిజం చెప్పు. ఎందుకు రోజు ఇక్కడ నిలబడి నా కోసం వెయిట్ చేస్తున్నావు? నాకు మీరంటే చాలా ఇష్టం కాబట్టి. లవ్వే కదా? హా, అనుకున్నాను. ఏమనుకున్నారు? నీకు నా మీద ప్రేమ ఉంటే బాగుంటుంది అనుకున్నాను. ఎందుకలా? సంవత్సరం నుంచి నువ్వు నన్ను చూడ్డానికి వస్తున్నావు, కానీ నేను నిన్ను చూస్తున్న విషయం నువ్వు గమనించడం లేదు. నువ్వు నా కోసం వస్తున్నావని నేను అనుకోలేదు కాబట్టి నిన్ను అప్రోచ్ అవ్వలేదు, అంతే. నిన్న నాకు అనిపించింది ఎందుకో నీ చూపుల్లో. అసలు నేను నీకెలా తెలుసు? ఇక్కడే బస్ స్టాప్లో చూసావా? లేదు. మరి? మీరు మా సీనియర్ కదా. అవునా? హా, మీరు మా సూపర్ సీనియర్. నేను కాలేజ్లో జాయిన్ అయిన రోజు మీరు మీ సర్టిఫికెట్స్ తీసుకెళ్ళడానికి వచ్చారు. ఆ రోజు మా సీనియర్స్ నన్ను ర్యాగింగ్ చేస్తున్నప్పుడు మీరు వాళ్ళని కొట్టారు కూడా. సీనియర్స్ అంటే కాలేజీలో ఎలా ఉండాలో, ఎలా చదువుకోవాలో జూనియర్స్కి సలహా ఇవ్వాలి, కానీ వాళ్ళని ఇన్సల్ట్ చేసి పైశాచిక ఆనందం పొందకూడదు అని వార్నింగ్ ఇచ్చారు వాళ్ళకి. అప్పుడే నేను మిమ్మల్ని మొదటిసారి చూడడం. ఆ నిమిషమే నాకు అర్థమైపోయింది మీరే నా ఫస్ట్ లవ్ అని. ఆ తర్వాత ఓ సంవత్సరం వరకు మీరు నాకు కనబడలేదు. మళ్ళీ సడన్గా ఓ రోజు ఈ బస్ స్టాప్లో కనిపించారు. అప్పటి నుంచి ఇలా చూస్తూ ఆనందిస్తున్నాను. బాగుందమ్మాయి, నీ లవ్ స్టోరీ చాలా బాగుంది. అందులో నేనుండడం ఇంకా బాగుంది. అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడడం మొదలుపెట్టారు. ప్రతిరోజు కలుసుకోవడం, అప్పుడప్పుడు కలిసి సినిమాలకి బయటికి వెళ్ళడం చేసేవారు. గౌతమ్తో ఉన్న సమయంలో మధు మనసు గాల్లో తేలిపోతూ ఉండేది. అలా 6 నెలలు గడిచిన తర్వాత, మధు, నువ్వేం చేస్తున్నావే? ఇది తప్పు. నువ్వు అతనికి నీ మీద ఎమోషన్స్ పెంచుతున్నావు. తర్వాత అతను చాలా బాధపడాల్సి వస్తుంది. లేదే, బ్రేకప్ చెప్పినా ఓకే అన్నాడు కదా. నిన్ను కన్విన్స్ చేయడానికి అలా చెప్పుంటాడు. తనకి నువ్వంటే చాలా ఇష్టమే. అది అతన్ని చూసిన ప్రతిసారి నాకు అనిపిస్తుంది. నువ్వు దూరం అయిపోతే పిచ్చోడైపోతాడే మధు, అర్థం చేసుకో. మెల్లిగా తనని దూరం పెట్టు, నీకు దూరం అయ్యేలా చెయ్యి అని తనకి సలహా ఇస్తుంది సౌమ్య. దాంతో తర్వాతి రోజు మధు గౌతమ్ని కలవడానికి వెళ్ళినప్పుడు, గౌతమ్, చెప్పండి మేడం, ఏం కావాలి? బ్రేకప్ కావాలి. వాట్, పిచ్చి పట్టిందా నీకు? ఏం మాట్లాడుతున్నావో తెలుసా? అదేంటి గౌతమ్, నేను నీకు ముందే చెప్పాను కదా ఇది లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్ కాదని. అప్పుడు ఏదో తెలిసి తెలియక మాట్లాడావని ఊరుకున్నాను. సాగదీస్తే మళ్ళీ నా ప్రేమను ఒప్పుకోవని. అయినా నీ ప్రాబ్లం మీ నాన్నే కదా, ఆయన నేను కన్విన్స్ చేస్తాను. లేదు గౌతమ్, నువ్వు ఆ పని చేయలేవు. అయినా నేను చాలా క్లియర్గా ఉన్నాను. నువ్వే అనవసరంగా ఎక్కువ ఊహించుకుంటున్నావు. నిజంగానే ఊహించుకున్నానే. నీతో ఒక అందమైన జీవితం ఊహించుకున్నాను. నీ చదువు పూర్తయిపోతే ఆ తర్వాత మనం పెళ్లి గురించి ఆలోచిద్దాం అనుకున్నాను. కానీ 6 నెలలకే నువ్వు ఇలాంటి ట్విస్ట్ ఇస్తావని ఊహించలేదు. వద్దు మధు, తొందరపడొద్దు. తొందరపడాలి గౌతమ్, లేదంటే ప్రాబ్లం అవుతుంది. ఏం ప్రాబ్లం? చెప్పొచ్చు కదా. మా ఇంట్లో ప్రాబ్లం అవుతుంది, ముందే చెప్పాను కదా. అదే ఏంటో చెప్పు, లేదంటే నేను ఇక్కడ నుంచి కదలనివ్వను. ఇంకో 3 monthsలో నాకు మా బావకి పెళ్లి జరగబోతోంది. నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు, కానీ నేను చేసుకోవాలి, లేదంటే మా ఫ్యామిలీస్ మధ్య గొడవలు వస్తాయి. మెంటలా నీకేమైనా? నన్ను ప్రేమించి ఇంకెవరినో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నావా? అయినా కారణం ఇదని నువ్వు నాకు ముందు ఎందుకు చెప్పలేదు? నువ్వు ఈజీగా బ్రేకప్ చేసుకుందాం అన్నావు కాబట్టి చెప్పలేదు. ఇప్పుడు ఇలా కాంప్లికేట్ చేస్తున్నావు. లేదు మధు, నా వల్ల కాదు. నేను నిన్ను వదిలి ఉండలేను. మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. నిన్ను నేను మహారాణిలా చూసుకుంటాను. నో గౌతమ్, సారీ, ప్లీజ్, నువ్వు నాకు మళ్ళీ కాల్ కూడా చేయొద్దు అని చెప్పేసి ఆమె వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గౌతమ్ ఎన్నోసార్లు ఆమెకు ఫోన్ ట్రై చేస్తాడు.
ఇంటికి వెళ్ళి కలిసే ప్రయత్నమూ చేస్తాడు. కానీ మధు అతన్ని మళ్ళీ కలవలేదు. దాంతో నెమ్మదిగా అతనిలో మధు పట్ల ప్రేమ ద్వేషంగా మారిపోయింది. అప్పుడే అతనికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవుతుంది. మధుని మర్చిపోవడం కోసం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనుకుని అతను ఆ ట్రాన్స్ఫర్ని యాక్సెప్ట్ చేసి హైదరాబాద్ వచ్చేస్తాడు. 4 ఏళ్ళు గడిచిపోయాయి. కానీ గౌతమ్ మనసులో నుంచి ఆమె జ్ఞాపకాలు మాత్రం తొలగిపోలేదు. తన మీదున్న ప్రేమని కోపంగా ద్వేషంగా మార్చుకొని జీవితంలో పెళ్ళే వద్దనుకున్నాడతను. కానీ అతని తల్లిదండ్రులు ఊరుకోలేదు. గౌతమ్కి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఓ రోజు అతన్ని బలవంతం చేసి ఓ పెళ్లి చూపులకి తీసుకెళ్లారు. వీళ్ళు మామూలుగా చెప్తే వినడం లేదు. ఆ అమ్మాయిని చూసి నచ్చలేదని చెప్తాను, అప్పుడేమీ చేయలేరు అనుకున్నాడతను. కానీ ఆ పెళ్లి చూపుల్లో గౌతమ్కి ఊహించని షాక్ తగిలింది. పెళ్లి కూతురుగా అతని ముందుకు వచ్చి కూర్చున్నదెవరో కాదు, మధు. అతని నోట మాట రాకుండా అయిపోయింది. నేను అమ్మాయితో కొంచెం మాట్లాడాలి. పర్వాలేదు బాబు, మాట్లాడండి అని చెప్పి వాళ్ళిద్దరికీ ఒక గదిలో కుర్చీలు ఏర్పాటు చేశారు. మధు, నువ్వేంటిక్కడ? మధునా? అంటే మీకు మా అక్క తెలుసా? అక్క? అవును, మాధురి మా అక్క. నువ్వు? నా పేరు కావేరి, మేమిద్దరం కవలలం. ఓ, మీ అక్క ఎక్కడుంది? తనకి పెళ్ళైపోయిందిగా, అమెరికా వెళ్ళిపోయింది. మరి తను వైజాగ్లో ఎందుకుంది? మీరిక్కడెందుకున్నారు? అదా, మా మమ్మీ డాడీ చిన్నప్పుడే విడిపోయారు. 2 పిల్లల్ని అమ్మ దగ్గర ఉంచడానికి నాన్న ఒప్పుకోలేదు. అక్కని తీసుకెళ్ళిపోయారు. అందుకే తను అక్కడ పెరిగింది, నేను ఇక్కడ పెరిగాను. మా అక్కకి నేనంటే ప్రాణం. మేము వారానికోసారి లెటర్స్ రాసుకుంటాం. లెటర్సా? అవును, మా చిన్నప్పుడు స్మార్ట్ ఫోన్స్ లేవు కదా, లెటర్స్ ద్వారా మాట్లాడుకునే వాళ్ళం. అప్పుడప్పుడు కంప్యూటర్ నుండి వీడియో కాల్ చేసేవాళ్ళం. ఇప్పటికీ అలాగే లెటర్స్ రాసుకునే అలవాటుని కంటిన్యూ చేస్తున్నాం. తను ఎలా ఉంది? అక్క చాలా బాగుంది. దానికేం, అమెరికాలో లైఫ్ దర్జాగా ఎంజాయ్ చేస్తోంది. నేనే ఇక్కడ పడున్నాను. అంటే నీకు కూడా మీ అక్కలాగా అమెరికా ఎగిరిపోవాలని ఇష్టమా? అయ్యో, అదేం లేదులేండి, ఊరికే అన్నాను. నీకు నాతో పెళ్ళిష్టమేనా? అంటే మీ ప్రొఫైల్ నాకు నచ్చింది. మీరు కూడా హ్యాండ్సమ్గా ఉన్నారు. మీకు నేను నచ్చితే ముందుకు వెళ్ళొచ్చు. అయినా మీరు మా అక్కకి ఫ్రెండ్ అంటున్నారు. నేను నచ్చకుండా ఎలా ఉంటానులేండి. కావేరి మాట్లాడుతున్నంతసేపు అతనికి మధుయే కళ్ళ ముందు కనిపిస్తోంది. కాసేపు కళ్ళు మూసుకొని ఆలోచించాడు. నా మనసుని కాల్ చేసి తను ఎక్కడికో దూరంగా వెళ్ళి ఎంజాయ్ చేస్తోందన్నమాట. ఆ సంతోషమంతా ఆవిరైపోవాలి. నేనెంత గుండెకోత అనుభవించానో తనకు కూడా అంత నొప్పి కలిగిస్తాను అనుకున్నాడు అతను మనసులో. ఏంటండి కళ్ళు మూసుకున్నారు? మెడిటేషన్ చేస్తున్నారా? ఏం లేదులే, పదా వెళ్దాం. ఏంట్రా, ఆ అమ్మాయిని భయపెట్టావా ఏంటి? లేదమ్మా, నాకు ఈ పెళ్ళి ఇష్టమే. మీరు ముహూర్తాల గురించి మాట్లాడుకోండి. నిజం చెప్తున్నావా? ఏవండి, విన్నారా? ఈ గుమ్మంలో అడుగు పెట్టేదాకా నా చెవులో అరుస్తూనే ఉన్నాడు నాకు పెళ్ళిష్టం లేదని. మీ అమ్మాయితో 4 మాటలు మాట్లాడగానే ఒప్పేసుకున్నాడు. ఏం మాట్లాడావమ్మాయి మా అబ్బాయితో అంతగా? అమ్మా, తనని ఇబ్బంది పెట్టకు. అబ్బో, అప్పుడే పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నాడు చూసారా అని గౌతమ్ తల్లి అనడంతో అక్కడున్న అందరూ నవ్వేస్తారు. ఇల్లంతా సంతోషాలతో వెలిగిపోతోంది. కొద్ది రోజుల తర్వాత గౌతమ్ కావేరీలకి పెళ్లి జరుగుతుంది. వాళ్ళకి తొలిరేయి ఏర్పాట్లు జరుగుతాయి. కొత్త జీవితం మొదలవుతుందన్న ఆనందంలో ఆ గదిలో అడుగు పెడుతుంది కావేరి. గౌతమ్ గారు, పాలు తీసుకోండి. నాకు అలవాట్లేదు, అక్కడ పెట్టు. అలాగే, అల్మారాలో విస్కీ బాటిల్ ఉంటుంది, తీసుకురా. ఏంటండి, ఇప్పుడు మందు తాగుతారా? తాగకూడదా అండి? మీ పర్మిషన్ కావాలా? అది కాదు, ఈరోజు కొత్త జీవితం మొదలు పెడదామని ఆశతో వచ్చావా? నీ ఆశలేవీ నెరవేరవు. ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నారు? ముందు చెప్పిన పని చేయి, వెళ్ళి బాటిల్ తీసుకురా అని ఆమెను బెదిరిస్తాడతను. ఆ తర్వాత ఆమె ముందే మందు తాగడం మొదలు పెడతాడు. కావేరి భయపడిపోతుంది. ఏంటి ఈయన ఇలా చేస్తున్నారు? ఏమైందండి? మీకు నాతో పెళ్లి ఇష్టమనే చెప్పారుగా, మరి మీరెందుకు సంతోషంగా లేరు? అవునే, సంతోషంగా లేను. మీరు నన్ను సంతోషంగా ఉండనివ్వలేదు కదా. మీరు అంటే? మీ అక్క నా బతుకుతో ఆటలాడుకుంది. నన్ను పిచ్చోడ్లా రోడ్ల మీద తిరిగేలా చేసింది. అది కనిపిస్తే చంపేసేవాడిని. కానీ దాని రూపంలో ఉన్న నువ్వు కనిపించావు. ఎక్కడో ఉన్న తనని నేను బాధ పెట్టలేను కదా. అందుకే
నీ కంట్లోంచి వచ్చే ఒక్కో కన్నీటి బొట్టుకి అక్కడది విలవిల్లాడిపోవాలి. తన వల్లే తన చెల్లెలి జీవితం పాడైందని కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అసలు పెళ్లి రోజు దాన్ని చూస్తాననుకున్నాను కానీ అమెరికా వదిలి రాలేకపోయినట్టుంది పాపం. అంటే మీరు మా అక్క ప్రేమించుకున్నారా? దాని మొహం, దానికి అసలు ప్రేమ విలువ తెలిస్తే కదా 6 నెలలు నాతో తిరిగి నేనెంత బతిమాలినా వినకుండా బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. అప్పటినుంచి నా మనసంతా రగిలిపోతుంది. ఇన్నాళ్లకి దాని మీద పగ తీర్చుకునే అవకాశం నాకు దొరికింది. అందుకోసం నన్ను పెళ్లి చేసుకున్నారా? అవన్నీ నాకు అనవసరం. దాని రూపంలో ఉండడమే నీకు శాపం. పోయి అటు పక్క మూలకు పడుకోపో అంటూ నానా మాటలు అన్నాడు ఆమెను. అప్పటినుంచి ప్రతిరోజు మాధురి మీదున్న కోపాన్ని కావేరి మీద చూపించేవాడు గౌతమ్. కానీ కావేరి ఏ ఒక్క మాటని ఇంట్లో వాళ్లతో చెప్పలేదు. ఆమె తన భర్తని మార్చుకోవడానికే నిర్ణయించుకుంది. ఆమెను ఏడిపించడానికి అతను ప్రతిరోజు ఆమె ముందే మందు తాగుతూ దురుసుగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. భార్య ఏ వంట చేసినా దానికి వంకలు పెడుతూ ఉండేవాడు. కావేరి అన్నీ మౌనంగా భరించింది. ఓ రోజు అతను ఆఫీస్ నుండి తిరిగి వచ్చేసరికి ఆమె మంచం మీద వణుకుతూ నిండా దుప్పటి కప్పుకొని పడుకొని ఉంది. అది చూసిన గౌతమ్ మనసు చలిస్తుంది. అయ్యో, జ్వరం వచ్చినట్లుగా ఉంది. ఒకవేళ నేను ఎక్కువగా బాధ పెడుతున్నానేమో. ఆ ప్రెషర్ తట్టుకోలేక జ్వరం వచ్చుంటుందా? మాధురి చేసిన తప్పుకి కావేరికి శిక్ష వేస్తున్నానా అని మనసులో ఒకంత అపరాధ భావాన్ని మోస్తూ ఆమె పక్కకు వెళ్ళి కూర్చున్నాడు. జ్వరం బాగా ఉన్నట్టుంది. హాస్పిటల్కి వెళ్ళావా? లేదండి, మామయ్య గారింట్లో లేరు. అత్తయ్యకి కారు నడపడం రాదు కదా. ఆటోలో తీసుకెళ్తుంది కదా. వెళ్ళడానికి ఏం రోగం నీకు? ఆ మాత్రం దూరం కూడా నడవలేకపోతున్నాను అంటూ వణుకుతున్న గొంతుతో చెప్పిందామె. ఓ పక్క ఆమె కళ్ళలో నుండి కన్నీళ్లు దారలుగా కారుతూనే ఉన్నాయి. గౌతమ్ ఆమె కన్నీళ్లను తన చేతితో తుడిచి, చిన్నపిల్లల్లా జ్వరం వస్తే ఏడుస్తావా ఇంకా? నేను తీసుకెళ్తానులే అంటూ ఆమెనెత్తుకొని కారు దాకా తీసుకెళ్లాడు. హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేయించి ఇంటికి తీసుకొచ్చాడు. సారీ కావేరి, నేను మీ అక్క మీదున్న కోపం నీ మీద చూపించడం తట్టుకోలేకపోతున్నావు కదా. ఇక్కడ నువ్వు బాధపడి అదంతా లెటర్స్ రాసి మీ అక్కకి పంపిస్తావు. అక్కడ తను కూడా బాధపడుతుంది అని నేను అనుకున్నాను. కానీ దానికి చీమ కుట్టినట్టు కూడా లేదనుకుంటా. అంతేలే, అది ముందు నుంచే స్వార్థపర్రాలు. నువ్వు మంచిదానివి. నేనెంత బాధపెట్టినా ఓర్చుకుంటున్నావు. నేనే అనవసరంగా పగ ప్రతీకారం అంటూ నీ జీవితంలోకి వచ్చాను. ఇప్పుడు అనిపిస్తోంది తప్పు చేశానేమోనని. ఇక నిన్నేమీ బాధ పెట్టంలే అంటూ ఆమె ముందు తన తప్పు ఒప్పుకున్నాడు గౌతమ్. 2 రోజుల తర్వాత కావేరికి ఆరోగ్యం కుదుటపడుతుంది. మళ్ళీ చలాకీగా లేచి చకచకా ఇంట్లో పనులన్నీ చేస్తుంది. ఆ రోజు సాయంత్రం గౌతమ్ ఆమెను తన పక్కన కూర్చోబెట్టుకొని, నా తొందరపాటు నిర్ణయం వల్ల నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది కావేరి. నీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోయింది. అలా ఎందుకంటారండి? మనిద్దరం కలిసి కొత్త జీవితం మొదలు పెడదాం. లేదు, నా వల్ల కాదు. నిన్ను చూసిన ప్రతిసారి నాకు మధుయే గుర్తొస్తుంది. తను చేసిన మోసం నా మనసులో ద్వేషాన్ని మరింత రగిలిస్తోంది. నువ్వు నా కళ్ళ ముందుండడం కరెక్ట్ కాదు కావేరి. కానీ నాకు మీరంటే ప్రాణమండి. మిమ్మల్ని వదిలి నేను వెళ్ళలేను. నువ్వంత ఇష్టపడ్డానికి నాలో అన్ని మంచి గుణాలు ఏమీ లేవు. అన్నీ మీ అక్క చేసిన మోసంతో మారిపోయాయి. ఒక్కరోజు కూడా మందు కొట్టకుండా నిద్రపోలేని మొగుడితో నువ్వేం సంతోషంగా ఉంటావు? మందు బాటిల్లో కూల్ డ్రింక్ పోసి తాగినంత మాత్రాన తాగుబోతులైపోరండి. కావేరి అలా అనడంతో అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నీకెలా తెలుసు అంటూ తడబడుతూ అడిగాడు. నిజంగా మందైతే వాసన వస్తుంది కదండి. అంటే నీకు మొదటి రోజు నుంచే తెలుసా? అవును. అనవసరంగా పరువు పోయిందన్నమాట. ఇదంతా కాదు కావేరి. నేను ఏ అమ్మాయితోనూ కలిసి బ్రతకలేను. ఎందుకు? మా అక్క జ్ఞాపకాలు మనసులో నుండి పోవడం లేదా? అదేం కాదు. తను చేసిన మోసాన్ని మర్చిపోలేక అలా అని మీ మనసుకు మీరు ముసుగు వేస్తున్నారు. తన మీద ప్రేమ లేకపోతే మీ జీవితాన్ని మీరు అందంగా మార్చుకోవాలి కానీ ఇలా బాధపడ్డం ఎందుకు? నిజమే, నేను మర్చిపోలేకపోతున్నాను. పైగా నీ జీవితంలోకి వచ్చి నిన్ను డిస్టర్బ్ చేశాను. ఏదో రోజు ఈ బాధ తగ్గుతుందనుకున్నాను కానీ ఇక తగ్గదు. నాకు తెలుస్తోంది. ఇక నా సమస్యకు ఒక్కటే పరిష్కారం, నా చావే. భర్త నోటి నుండి ఆ మాట రాగానే కావేరికి చాలా కోపం వచ్చింది. అతన్ని గట్టిగా చెంప మీద కొట్టింది. ఏ, మీరు ప్రేమిస్తేనే ప్రేమ?
మాది కాదా? మాకు బాధ అనేది ఉండదా? ఇప్పటికే మా అక్క నన్ను వదిలి వెళ్ళిపోయింది. మీరు కూడా వెళ్ళిపోతే నేనెలా బతకాలి? నువ్వు తనతో కాంటాక్ట్‌లోనే ఉన్నావుగా? గౌతమ్ అక్క లేదు, చనిపోయింది. కావేరి మాటలు విన్న గౌతమ్‌కి షాక్ కొట్టినట్లయింది. మతిపోయిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? అవును గౌతమ్, అక్కకి చిన్నప్పటి నుండి హార్ట్ ప్రాబ్లం ఉంది. నిజానికి మా నాన్నకి మా అమ్మకి గొడవలు రావడానికి కారణం ఒక మూడో వ్యక్తి. ఆమెను మా నాన్న ఇష్టపడేవాడు. తనని పెళ్లి చేసుకోవడానికి మా అమ్మతో విడిపోయాడు. కానీ పిల్లలుగా మా మీదున్న ప్రేమతో అక్కని తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత నాన్నకు తెలిసింది అక్కకి హార్ట్ ప్రాబ్లం ఉందని. అది తెలిసాక మా నాన్న మరో పెళ్లి చేసుకోలేదు. అక్కని జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చాడు. మాకెవరికీ విషయం తెలీదు. నీ గురించి, నిన్ను తను ప్రేమించడం గురించి అక్క నాతో అన్ని విషయాలు పంచుకుంది. చివరిసారిగా తను నాకు రాసిన ఉత్తరంలో ఏముందో తెలుసా? నా వల్ల గౌతమ్ మనసు ముక్కలయ్యే పరిస్థితి వచ్చింది. తనని సంతోషంగా ఉంచడానికి నా దగ్గర ఆయుష్ లేదు. ఆ బాధతోనే చనిపోతున్నాను అంటూ రాసింది. విషయం పూర్తిగా విన్న తర్వాత గౌతమ్కి దుఃఖం మరింత పొంగుకొచ్చింది. మోకాళ్ల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చాడతను. కావేరి అతన్ని ఓదార్చే ప్రయత్నం చేసింది. నేనింతకంటే ఎక్కువే ఏడ్చాను గౌతమ్. నీలాగే అక్క జ్ఞాపకాలు మర్చిపోలేక ఏదో ఉన్నానంటే ఉన్నానట్టు బ్రతుకుతున్నాను. ఆ సమయంలోనే మనకి పెళ్లి చూపులు జరిగాయి. ఆ రోజు నిన్ను చూశాక నాకు ప్రాణం లేచొచ్చినట్లయింది. మా అక్క మధ్యలోనే వదిలి వెళ్ళిపోయిన జీవితం నేను కొనసాగించాలన్న ఆశ పుట్టింది. నువ్వు విషయం చెప్పకుండా నన్ను పెళ్లి చేసుకున్నప్పుడే నాకు అర్థమైంది అక్క మీద కోపం నా మీద తీర్చుకునే ప్రయత్నం చేస్తావని. ఇన్ని ఆలోచించావు కానీ అక్క నా పెళ్ళికి ఎందుకు రాలేదని ఆలోచించలేదు నువ్వు. అవును, నేనే నాకు కావలసిన సమాధానాలు రాసుకున్నాను. అసలు ఈ లోకంలో లేని మనిషిని అంతగా తిట్టుకున్నాను. లేదు గౌతమ్, నువ్వు తనని తలుచుకుంటున్నావు. తను నీ పక్కన లేదన్న బాధని నువ్వు అలా చూపిస్తున్నావంతే. ఈ ఇంటికి వచ్చిన రోజు నుండి నేను గమనిస్తూనే ఉన్నాను. నన్ను బాధ పెట్టి మా అక్క మీద కోపం తీర్చుకోవాలనుకునే ఆలోచన వెనక నువ్వెంత నలిగిపోతున్నావో. నాకేదో చిన్న జ్వరం రాగానే నీ కోపం అంతా పక్కన పెట్టేశావు. ఇదే అసలు నువ్వు. నీ కోపం, ద్వేషం అంతా ఒక ముసుగు మాత్రమే. మా అక్క నిన్ను అంతగా ప్రేమించడంలో ఆశ్చర్యమే లేదు. ఇప్పుడు నేను నీ మీద పెంచుకున్న ప్రేమలో ఎలాంటి తొందరపాటు లేదు. కానీ కావేరి, తను నాకు ఇవన్నీ ఎందుకు చెప్పలేదు? అసలు తను నిన్ను కలవాలని అనుకోలేదు, నీతో మాట్లాడాలనుకోలేదు. నువ్వే తనని కలిసి మాట్లాడి కొంతకాలమే ప్రేమించుకుందామని చెప్పుకున్నందుకు ఆ తర్వాత నువ్వు ఈజీగా మర్చిపోతావనుకుంది. అది తను చేసిన తప్పని అర్థం చేసుకుంది. కనీసం తన మీద కోపం పెంచితేనైనా నీకు మరో జీవితం ఉంటుందని ఆశపడి పెళ్లి చేసుకోబోతున్నానంటూ చెప్పింది. అవును, ఇప్పుడు నాకు అన్నీ అర్థమవుతున్నాయి. నా మధు ఎలాంటి తప్పు చేయలేదు. నా మంచి కోసమే నన్ను బాధ పెట్టాలని చూసింది. తప్పంతా నాదే. అలా జరిగిందంతా తెలుసుకొని అతను తీసుకున్న తొందరపాటు నిర్ణయాలకు పశ్చాత్తాపడ్డాడు గౌతమ్. మనం ఈ బంధాన్ని ముగించేయడమే కరెక్ట్ కావేరి. నిన్ను చూసిన ప్రతిసారి నేను మాధురినే గుర్తు చేసుకుంటాను. కావేరిగా నిన్నెప్పటికీ ప్రేమించలేను, అర్థం చేసుకో. అలాంటి రోజు వచ్చే వరకు ఎదురు చూడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను గౌతమ్. ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు అంటూ భర్తకు తోడుగా నిలిచింది కావేరి. అప్పటినుంచి వాళ్ళిద్దరూ మంచి స్నేహితులుగా మారారు. కావేరి కూడా తనకంటూ ఓ ఉద్యోగం చూసుకుంటుంది. రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తూ వచ్చాయి. కాలంతో పాటు గౌతమ్ కావేరిని చూసే దృష్టి కూడా మారుతూ వచ్చింది. తన పట్ల మాధురి చూపించిన దానికంటే ఎక్కువ ప్రేమని తన భార్య చూపిస్తోందని అతని మనసు నమ్ముతూ వచ్చింది. భార్య మీద ఇష్టం మొదలైంది. మాధురి తమ జీవితాల్లో ఒక జ్ఞాపకంగా మిగిలిపోయిందనే నిజాన్ని అర్థం చేసుకుని తాళి కట్టిన భార్యతో తన జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టాడు అతను. భర్తలో వచ్చిన మార్పుకి, ఆమెకు అతని మనసులో స్థానం ఇచ్చినందుకు కావేరి కూడా ఎంతో సంతోషించింది. ఆ పైన వాళ్ళిద్దరూ కలిసి ఒక సంతోషకరమైన జీవితం గడిపారు. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.